సీఎం రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని కేశపూర్ గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. బర్దిపూర్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. జిల్లాలోని వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. నేడు రేవంత్ రెడ్డి షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, నేడు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఇవాళ చేయనున్నారు. బర్దిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ నుంచి 1 గంటకు బయలుదేరుతారు. ఇక్కడ 3 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ బాలికల హాస్టళ్లకు సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయల అంచనాతో శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్వాయిలో నివాస గృహాలు మరియు అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించినటువంటి 2 పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్మూర్ బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు దాదాపు 200 కోట్లతో ప్రతి పాఠశాలకి వాటికి సంబంధించినటువంటి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి 8.6 కోట్ల రూపాయలతో అక్కడ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నట్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో సైన్స్ ల్యాబ్ కు ప్రారంభోత్సవానికి దాదాపు 1800 కోట్ల రూపాయల అంచనాతో అక్కడ కూడా దానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం బర్దీపూర్ లో అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రేణులకు ఎన్నికలకు సంబంధించినటువంటి శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.